అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సాయంత్రం పూట అయితే బయలుదేరిపోయాము. అసలు ఇంతకీ ఎందుకు వెళ్ళామో చెప్పలేదు కదా. రైస్ అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళాము. వచ్చేటప్పుడు మాతో పాటు ఈ రైస్ యాడ్ అయ్యాయి కాబట్టి నేను మోని అయితే బస్ కి వెళ్తున్నాం. సోను పాప అయితే వాళ్ళ డాడీతో వెళ్తుంది. అసలుకి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మనకు బస్ దొరకడం కష్టం, కానీ ఎలాగో దొరికింది. ఇంకా ఫ్రీయే. మేమైతే ఆధార్ కార్డు ముందే తెచ్చుకున్నాము, మొన్నట్లాగా అవ్వకుండా. వెళ్ళేటప్పుడు వాళ్ళ పెద్ద మమ్మీ మోనికి అయితే పప్పలు కొనిచ్చింది. లక్కీగా బస్ లో సీట్లు అయితే చాలా ఖాళీగా ఉన్నాయి. నేనైతే ఫ్రంట్ సీట్ లో అయితే కూర్చున్నాము. ఇంకా మంచిగా బస్ లో కూర్చొని వ్యూ చూసుకుంటూ వెళ్తున్నాం. సాయంత్రం పూటే కదా చల్లగా ఉంటుంది మీరు అనుకోవచ్చు, కానీ మా అమ్మ వాళ్ళకి పవర్ ప్లాంట్ దగ్గరగా ఉన్నది కాబట్టి చాలా వేడిగా ఉంది. అసలు మా ఊర్లో కంటే అక్కడ ఇంకా వేడిగా ఉంది. మనుగూరులో అయితే ఇంకా బొగ్గు ఉంటది కాబట్టి చాలా వేడిగా ఉంటది. ఇంకా ఈ రెండింటికి సరిపోయింది అబ్బా. ఇంకా నిప్పుల కొలిమిలో ఉన్నట్టే అనిపించింది. ఇదైతే మా ఊరు దగ్గర చిక్కుడుగుంట. అంటే చెప్పాను కదా పవర్ ప్లాంట్ ఉంటది అనేసి. అక్కడ నుంచి మేము మనుగూరు వచ్చే లోపు మా హస్బెండ్ అయితే అక్కడికి వెళ్ళి చూస్తున్నారు మా కోసం. ఎందుకంటే భద్రాచలం వెళ్లే బస్ ఎక్కి ఇవ్వాలి కదా అనేసి. ఆయన డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చులే, కానీ మేము సేఫ్ గా వచ్చామా లేదా అని ఆయనకి భయం ఉంటది కదా, అందుకే. ఇంకా అక్కడ నుంచేమో సోన్ పాప బదులు మోనగాడైతే వాళ్ళ డాడీతో వెళ్ళిపోయింది. సోన్ పాప అయితే నాతో వచ్చేసింది. మేమైతే మంచిగా బస్సులో అయితే వచ్చేసాము. వచ్చేసరికి 8:30 అయింది. చాలా బట్టలు ఉన్నాయి, 2 రోజుల బట్టలు. లక్కీగా గోదావరి పంపులు వస్తుంటే ఆ నీటితో ఉతికేసాను. రైస్ కూడా పెట్టేశాను. బట్టలు అయ్యే లోపు రైస్ కూడా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.